మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. SR షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు, రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు, సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు, మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు, లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు, 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు, హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు, బ్లేజర్స్ 1999 రూపాయలు, 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని సభ్యుల సహకారంతో అద్భుతమైన కమ్యూనిటీ హాల్ నిర్మించిన ఏలూరు కళింగ సంక్షేమ సంఘ కార్యవర్గాన్ని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని అభినందించారు. నగరంలోని 19వ డివిజన్ హనుమాన్ నగర్లో 500 గజాల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించిన కళింగ సంక్షేమ భవనాన్ని ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ, పేదలైన కళింగులు వివాహాల శుభకార్యాలు చేసుకునే సమయంలో ఫంక్షన్ హాల్స్కు అద్దెలు చెల్లించుకోలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. భవన నిర్మాణానికి సంఘ నాయకులు అడిగిన వెంటనే 23 లక్షల రూపాయల ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించినట్లు చెప్పారు. ఈ భవనం పైన మరో అంతస్తు నిర్మాణానికి తన వంతు సహకారం అందజేస్తానని కరతాళ ధ్వనుల మధ్య ఆయన హామీ ఇచ్చారు. భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానికి కార్పొరేటర్ ఎర్రంశెట్టి నాగబాబు ఆధ్వర్యంలో కళింగ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు పైడి వెంకట్రావు, అధ్యక్షులు దుప్పల లక్ష్మణమూర్తి, కార్యదర్శి మెట్టా మురళి, కోశాధికారి బొడ్డేపల్లి రామారావు, ఉపాధ్యక్షులు బమ్మిడి సత్యనారాయణ, కార్యదర్శి ఏ గవర్రాజు తదితరులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపేయ సుధీర్ బాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఏఎంసీ చైర్మన్ నేర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచెం మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నేను మీ అందరికీ మాట్లాడుతూ ఇంకొక మాట్లాడుతూ ఫోన్ ఒకటి
కావాలి. మంచినీటికి సంబంధించి వాటర్ ట్యాంకర్ చాలా ఖర్చు అయిపోతూ ఉంది ఇక్కడ అడుగుతూ ఉన్నారు. బోరు కూడా త్వరలోనే నేను ఆ బోరుకు సంబంధించి ఏర్పాటు చేయడానికి కూడా నేను తగినటువంటి నిధులు కేటాయించుకుంటాను. దానితో పాటు పెద్దలు అడిగింది, ఈ భవనం ఇంత మనం చక్కగా కట్టుకున్నా కూడా కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల ఏదైనా వేరే యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం కాంపౌండ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా కాంపౌండ్ వాళ్ళకి బోర్కి పైన దీనికి సంబంధించి ఇంకొక అంతస్తు వేయడానికి కూడా ఆ నిధులు మంజూరు చేసే విధంగా నేను పెద్దలందరూ వచ్చిన కూడా అందజేసినటువంటి ప్రేమాభిమానాలకు ఎప్పుడు నాకు మీ రుణం తీసుకునే అవకాశం నాకు వచ్చిన తప్పకుండా రుణం తీసుకునే ప్రయత్నం ఎప్పుడు చేస్తాను. మీ అందరికీ కూడా సవినయంగా మనసు. ఈరోజు ఇన్ని వేల మంది సంతోషానికి కారణమైనటువంటి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి మీ ఆనందంలో సంతోషంలో నాకు కూడా పాల్పంచుకునే అవకాశం కలిగించేటువంటి మీకందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ అభిప్రాయాలు వేరే మాటలే వచ్చినా కూడా మీరు మా కమ్యూనిటీ విషయంలో పట్టించుకోకుండా మీకు వెనుదంగా ఉంటూ మీ అడుగుదాలను నడుపుతూ మీ యొక్క ఇది ఎంత సార్ కనుక ఆయన మనందరూ ఆయన ముందులో పెట్టుకుని చేసిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరూ ఈ అవగాహన ఇచ్చినందుకు నాకు పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2 పోలియో చుక్కలతో చిన్నారులు జీవితాంతం ఆరోగ్యంగా ఉండే బంగారు బాట వేయాలని తల్లిదండ్రులకు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు పిలుపునిచ్చారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలియో నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక తంగెళ్లమూడిలో ఉన్న మున్సిపల్ అర్బన్ హెల్త్ సెంటర్ నందు పోలియో చుక్కల శిబిరాన్ని నగరపాలక సంస్థ మేయర్ నూజహాన్ పెదబాబు ప్రారంభించారు. అనంతరం పెద్ద సంఖ్యలో వచ్చిన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ భారతదేశం పోలియో రహిత దేశంగా విజయవంతంగా ఉండాలంటే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయసు పిల్లల వరకు ప్రతి ఒక్కరికి 2 పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. ఒకప్పుడు పోలియో మహమ్మారి బారిన పడి ఎందరో వికలాంగులు అయ్యేవారని, వారి జీవితాలు ఎంతో అంధకారంలో ఉండేవని, అటువంటిది ప్రజల అందరి సహకారంతో ఈ రోజున భారతదేశం పోలియో రహిత దేశంగా వర్ధిల్లుతుందని చెప్పారు. అయితే కొన్ని దేశాల్లో పోలియో ఇప్పటికీ ఉన్న కారణంగా పోలియో మళ్లీ తిరిగి మన దేశానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్ని రక్షించుకోవడంలో ఎటువంటి తప్పులు చేయకుండా ప్రతిసారి 2 పోలియో చుక్కలు వేయించాలని నూజహాన్ పెదబాబు అన్నారు. భారతదేశంలో పోలియోపై విజయానికి అందరూ తోడ్పడాలని కోరారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 125 పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశామని, సుమారుగా 20 నుండి 25,000 మంది వరకు పిల్లలకు పోలియో చుక్కలు వేసే అవకాశం ఉందని మేయర్ తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామని, వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి తిరిగి పోలియో చుక్కలు వేసుకొని చిన్నారులను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపై సుధీర్ బాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాసరావు, నున్నా స్వాతి, శ్రీదేవి కిషోర్, అర్జ సత్యవతి నాగేశ్వరరావు, ఈదుపల్లి కళ్యాణి పవన్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, స్థానిక నాయకులు పళ్ల రమేష్, గవర్పేట నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన భారతదేశం పోలియో రహిత భారతదేశంగా విజయవంతంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు, 2 చుక్కలు వేయించాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మన భారతదేశంలో మన పోలియో రహిత భారతదేశంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని దేశాల్లో మరి కొన్ని చోట్ల పోలియో ఉంది. కాబట్టి
మన భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. మరి అటువంటి అవకాశాన్ని కూడా మనందరం కూడా అందరి సహకారంతో విజయవంతంగా పోలియో రహిత భారతదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి గతంలో పోలియో వచ్చి మరి ఎంతోమంది మరి వారి జీవితాలు చిన్నాభిన్నంగా ఉండేటటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. కానీ ఈరోజు మరి అందరూ సహకారంతో మరి పోలియో రహిత భారతదేశంగా ఉంది. మరి మన ఏలూరు నగరంలో కూడా మరి దాదాపుగా 23,000 మంది పిల్లలకి మరి యొక్క పోలియో డ్రాప్స్ని వేయడం జరుగుతుంది. మరి ఈరోజు అలాగే రేపు ఎల్లుండి కూడా 2 రోజులు కూడా ఇంటింటికి వచ్చి పోలియో డ్రాప్స్ కూడా వేసే కార్యక్రమం కూడా చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా పోలియో నిర్మూలన కార్యక్రమంలో పోలియో డ్రాప్స్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వము అలాగే స్థానిక శాసనసభ్యులు మన మేయర్ గారు నగరపాలక సంస్థ మొత్తం అంతా ఏలూరుని పోలియో రహిత ఏలూరుగా తీర్చిదిద్దడానికి ఏలూరులో 128 సెంటర్లలో పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఏలూరులో కాదు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పోలియో బాధ్యత లేకుండా చేయాలనే ధ్యేయం. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోసం పోలియో రహిత భారతదేశంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్గా గుర్తించారు. ఆ 2014 నుంచి ఇప్పటికే దాదాపు 10 సంవత్సరాల పాటు దాదాపు 2011లో మాత్రమే కేసు వచ్చింది తప్ప మన దగ్గర కేసు రాకుండా ఉండటం వల్ల భారతదేశం ఇప్పటికీ కూడా పోలియో రహిత భారతదేశంగా ఉంది. కాబట్టి దీన్ని కొనసాగించే విధంగాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిన్నపిల్లలకి ఎప్పటికప్పుడు మనం మాతా శిక్ష తీసుకుంటూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఎక్కడైనా లెఫ్ట్ ఓవర్ ఉంటారేమో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో మనం కవర్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నాము. డెఫినెట్గా దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. 23,000 మంది వరకు మన యొక్క టౌన్లో 0 to 5 years పిల్లలు ఉన్నారని అంచనా వేశాము. అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. ఈరోజు ఇక్కడే పల్స్ పోలియోలు అందరూ చొక్కలు వేయించుకోవాలి. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక మా ఆరోగ్య కార్యకర్తలు రేపు ఎల్లుండి అవతరండి 3 రోజుల పాటు మీ ఇంటింటికి వచ్చి కూడా ఈ యొక్క పల్స్ పోలియో చుక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా 0 to 5 పిల్లలందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఉపయోగించుకునే విధంగా చేయాలని అందరినీ కోరుతున్నాం. పోలియో రహిత సమాజమే మన ధ్యేయమని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. ఆదివారం ఏలూరు తాపీ మేస్త్రి కాలనీలోని 2వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. కొన్నేళ్లుగా దేశంలో పోలియో కేసులు నమోదు కావటం లేదని ఆ పరంపరను ఇలాగే కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం సుమారు 1.91 లక్షల పిల్లల కోసం 2.39 లక్షల డోసులు సిద్ధం చేశారని తెలిపారు. జిల్లాలో 5 సంవత్సరాలలోపు వయసున్న వారు 1,91,466 చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. వీరిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 1,40,175 మంది, పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 32,447 మంది, గిరిజన ప్రాంతాలకు చెందిన వారు 18,844 మంది ఉన్నట్లు వివరించారు. ఆశా కార్యకర్తలతో కలిపి 7,347 మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు వీరికి అదనంగా అంగన్వాడీ, ఐకేపీ, డ్వాక్రా తదితరాలకు సంబంధించిన సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. ఈ నెల 4, 5 తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామని, వ్యాక్సిన్ వేయించుకోకుండా ఇంకా మిగిలిపోయిన చిన్నారులకు ఆ రోజుల్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎస్ శర్మిష్ఠ, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, డీసీహెచ్ఎస్ పాల్ సతీష్, డిఐఓ నాగేశ్వరరావు, హెల్త్ ఆఫీసర్ మాలతి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు నియోజకవర్గంలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో నూతనంగా నిర్మించనున్న ఏలూరు డివిజన్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే ఆళ్లనాని, మేయర్ షేక్ నూజహాన్ పెదబాబులకు యూనియన్ అధ్యక్షులు బిట్ర నాని, ప్రధాన కార్యదర్శి చింతా శ్రీను, కోశాధికారి ఇబ్బా నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కుప్పాల ఆంజనేయులు, సభ్యులు నెరుసు ప్రసన్న, కొమ్మ పుల్లయ్య, ఎన్వి సత్యనారాయణ, సుబ్బారావు తదితరులతో పాటు సభ్యులు ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. గజమాల వేసి సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నానితో కలిసి మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు యూనియన్ అధ్యక్షులు బిట్ర నాని అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని, ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. భవన నిర్మాణానికి తానిచ్చిన 10 లక్షల రూపాయలే కాకుండా యూనియన్ నాయకులు కూడా భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. మరిన్ని అదనపు నిధులు అవసరమైతే అందజేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపై సుధీర్ బాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులంటే సాధారణంగా పేదవారు, మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. వారి ఇళ్లలో ఏదైనా ఒక శుభకార్యం చేయాలన్నా, ఏదన్నా ఇతరత్ర కార్యక్రమం చేసుకోవాలనుకున్నా కూడా అటు లక్షల రూపాయలు పెట్టి కళ్యాణ మండపాలు, హాల్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. దానితో వాళ్ళు వారి వీధుల్లోనే, వారి ఇళ్లల్లోనే ఆ కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి దుస్థితి వస్తూ ఉంటుంది. పాపం వచ్చినటువంటి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టలేరు, అలా రోడ్ల మీద కూర్చోబెట్టి, ఇటువంటి పరిస్థితి పేదవాళ్ళ ఇళ్ళకి నేను కూడా సహజంగా అటువంటి కార్యక్రమాలకు, చాలా కార్యక్రమాలకు వారు ప్రేమగా పిలిచినప్పుడు నేను వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి చూస్తూ ఉంటాను. ఈ సందర్భంలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి 2 రకాలుగా కూడా ఉపయోగపడేటువంటి భవనం, మరి నేను కూడా ఈ నిర్మాణంలో భాగస్వామి కావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ భవనాన్ని మనం ఎంత త్వరగా మొదలుపెట్టి అంత త్వరగా మనం పూర్తి చేస్తే మన భవన నిర్మాణ కార్మికులకి ఇంకా ఉపయోగకరంగా ఉంటుందని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, దాంట్లో ఏదైనా ఇబ్బందులు, అడ్డంకులు వస్తే తప్పకుండా దాంట్లో నేను కూడా ఆ సమస్య పూర్తయ్యే వరకు కూడా ఆ సమస్య పరిష్కారానికి నేను మీతో పాటు నా సహకారాన్ని కూడా అందజేస్తాను. నా కోరిక ఏంటంటే అతి త్వరలో మీరందరూ కూడా ఈ భవన నిర్మాణాన్ని, ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకున్నాం. చాలా సంతోషంగా, ఆనందంగా ఈ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా ఇంతకన్నా ఘనంగా మనందరం కూడా అతి త్వరగా జరుపుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఆ కార్యక్రమంలో ఏదన్నా ఇబ్బందులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, అంటే ఎందుకు వస్తాయంటే నిర్మాణాలు జరిగేటప్పుడు మన ఆళ్లనాని గారి దగ్గరికి వెళ్ళంగానే 10 రోజులు కూడా కాలేదు, మీకు 300 గజాలు ఇస్తున్నానని భవన నిర్మాణ కార్మికులకి తొందరగా ఇచ్చారు. అలాగే ఆయన కృషితో మనం మట్టితో ఇచ్చేసుకుని శంకుస్థాపన కార్యక్రమం 3 రోజుల్లోనే పెట్టగలిగాము. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సంఘాలకి స్థలాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది ఒక్క ఆళ్లనాని గారి వల్లే సాధ్యమని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ మీటింగ్ తరపు నుంచి అధ్యక్షులు ఏలూరులోని 48వ డివిజన్ తంగెళ్లమూడి యాదవ్ నగర్లో వెలిసిన స్వయంభూ శ్రీ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భక్తులందరూ భాగస్వామ్యం కావాలని ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు మాగంటి హేమసుందర్రావు, ఆలయ సహాయ అర్చకులు సుదర్శనం రవికుమార్ విజ్ఞప్తి చేశారు.
ఆలయ పునర్నిర్మాణ పనులను కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 500 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన దేవాలయం శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు. 80 లక్షల రూపాయల CGF నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని, 33% అనగా 26,67,000 రూపాయలు భక్తులు మ్యాచింగ్ గ్రాంట్గా ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా అనేక మంది భక్తులు వివిధ రూపాల్లో స్వామివారికి విరాళాలు అందజేశారని, ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు పంచాహ్నిక పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీకృష్ణ భగవాన్ కృపకు పాత్రులు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు నెర్సు రాంబాబు, నెర్సు గంగరాజు, గోళ్ల నరేంద్ర, వెంకట సుబ్బారావు, నెర్సు సూర్యారావు, బొగ్గల జయశంకర్, గొరిపత్తి భోగేశ్వరరావు, నెర్సు జగదీశ్వరరావు, బొగ్గల సీతారాములు, నెర్సు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శంకర్ వచ్చారు సిటీ. శ్రీ రుక్మిణి సమేత సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానము, యాదవ్ నగర్, తంగిళముడి. ఈ ప్రాంతంలో సుమారు 500 సంవత్సరాల క్రితం వెలసిల్లి ఉన్న ఈ పురాతన దేవాలయాన్ని గత సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున శంకుస్థాపనకు అంకురార్పణ జరిగింది. ఆనాటి నుండి నిర్విరామంగా ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడానికి ఈ ప్రాంత భక్తులు, ఈ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఈ దేవాలయం 500 సంవత్సరాల క్రితం నాటిది. అప్పటి నుండి కూడా మధ్య మధ్యలో మరమ్మతులు, చిన్న చిన్న రిపేర్లు అవి చేసుకుంటాం జరిగింది. కానీ పూర్తి శిథిలావస్థకి చేరటంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం తలిచి ఇక్కడ ఈ స్థానిక పెద్దలందరూ కలిసి ప్రభుత్వం వారితో సంప్రదించి CGF నిధుల కింద 80 లక్షల రూపాయలు గ్రాంట్ చేయించడం జరిగింది. దాంట్లో 26,67,000 రూపాయలను ఇక్కడ స్థానిక భక్తులు కాంట్రిబ్యూషన్గా చెల్లించి 80 లక్షల రూపాయల సహాయంతో గుడిని మరియు ఇదే కాకుండా ఇంకా ఇక్కడ స్థానికులు ఇచ్చిన ధన సహాయంతోనూ ఇతర వస్తు సహాయంతోనూ ఈ ఆలయాన్ని ఇంతవరకు నిర్మించడం జరిగింది. ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ ఆలయంలో పంచాహ్నిక పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు జరపబడును. 23 నుంచి ఈ 5 రోజులు కార్యక్రమాలు, పూజా కార్యక్రమంలో, హోమాలు, శాంతి కళ్యాణాలు పూర్తి చేసి 27వ తారీఖు ఉదయం 9:54 ఇక్కడ స్వామివారిని గర్భాలయంలోకి పునఃప్రతిష్ఠ మరియు ధ్వజస్తంభారోహణ జరపబడును. తర్వాత శాంతి కళ్యాణం, మహా అన్న సమారాధన జరపబడును. ఈ కార్యక్రమంలో మరి ఈ ప్రాంత వాసులే కాకుండా ఏలూరు నగర ప్రముఖులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి ఈ స్వామిని పూర్తి నిర్మాణంలో సహకరించవలసిందిగా ఈ ఆలయ పునర్నిర్మాణ కమిటీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేయుచున్నాం.
హత్య రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దంటూ సొంత చెల్లెళ్లే రాష్ట్ర ప్రజలు వేడుకుంటున్నారంటే ఆయన మనస్తత్వం ఏమిటో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వనరులు దోచుకోవడంతో పాటు యువత భవిష్యత్తును అంధకారం చేసిన జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకే రక్షణ ఉండదన్న వాస్తవాన్ని తెలియజెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొన్నారు. ఏలూరు 21వ డివిజన్ శాంతినగర్ 1వ రోడ్లో ఆదివారం నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇల్లు అపార్ట్మెంట్కి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గడిచిన 57 నెలల్లో ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంత దిగజారిందో ప్రజలకు వివరించారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి విపులంగా వివరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ సైకో పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్ను ఇంటికి సాగనంపాలంటే టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో తెలుగుదేశం జనసేన కూటమిని ప్రజలు ఆదరిస్తుండటంతో వైసీపీ ఓర్వలేక మళ్లీ అధికారంలోకి రావాలన్న తలంపుతో కుయుక్తులు పన్నుతోందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యకాండ, అవినీతిపై ఈ 2 నెలలు మరింత విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించి తీరుతామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జ్ అట్లూరి రామకృష్ణ, కేతినీడి భాస్కర్రావు, కర్రల కిషోర్, వైహెచ్ఎస్ శ్రీనివాస్, వంకినేని బాబురావు, చిట్టూరి శ్రీనివాస్, ఆలూరి రమేష్, మల్లేని బెనర్జీ, వీరమాచినేని పూర్ణచంద్ర, గరిమెళ్ల సాంబశివరావు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటింగ్ లో పాల్గొనాలి. 2024 ఎన్నికలు అత్యంత క్లియర్మైన ఎగ్జిక్యూటివ్ సంకల్ప యాత్రలో భాగంగా మరి 9వ రోజు శాంతినగర్ లో తిరగడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్రంలో వనరులన్నీ దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు యువత భవితను కూడా నాశనం చేయడానికి మళ్ళీ ఎన్నికలకి రావడానికి అనేక అబద్ధాలు ఆడుతూ అనేక హామీలు ఇస్తూ వస్తున్నాడు. ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రజల ఆస్తులు కూడా దోచుకోవడానికి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మన తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించకపోతే మన రాష్ట్రం అంధకారంలో గెలిపే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా చైతన్యం అయ్యారు. ఈ 40 రోజులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళు గుర్తించుకుని ప్రతి ఒక్కరికి కూడా చెప్పవలసిన బాధ్యతను ప్రజలందరికీ కూడా గుర్తు చేయడానికి ఈ సంకల్ప యాత్ర పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో అందరూ కూడా అందరినీ కూడా నిర్వీర్యం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ శ్మశాన వాటికగా మార్చే పరిస్థితులకు తీసుకొస్తున్నారు. తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా చైతన్యంగా ఉండాలి. ఏదైతే చెయ్యి కలుపుదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి స్నేహహస్తం అందించారు. రాబోయే రోజుల్లో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కూటమికి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు అంతా కూడా బాగుండాలి అనంటే ఈ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్.
వెల్కమ్ బ్యాక్. స్థానిక సస్యారెడ్డి పబ్లిక్ స్కూల్ నందు ఆదివారం ప్రీ ప్రైమరీ స్పోర్ట్స్ డేను ఎంతో ఉల్లాసంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సస్యారెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సెక్రటరీ ఎంబీఎస్వి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి స్కూల్ ఫ్లాగ్ ఎగరవేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని, అలాగే నేటి కార్యక్రమంలో విద్యార్థులు చక్కగా కార్యక్రమాలను ప్రదర్శించారని ఎంబీఎస్వి ప్రసాద్ ప్రశంసించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకమని పాఠశాల కరస్పాండెంట్ వంకినేని రఘుకుమార్ తెలపగా, ఈ కార్యక్రమానికి ఎంతో నిబద్ధతతో అంకితభావంతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ప్రీ ప్రైమరీ స్టాఫ్ ని, పీఈటీ డిపార్ట్మెంట్ ని ప్రిన్సిపల్ శ్రీమతి సాయికుమారి శంకర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇలాగే క్రీడా స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపాలని డైరెక్టర్ రాజకళ శ్రీధరి తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ సుకుమార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయగా కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించింది. Good evening everyone. Welcome to our first annual pre-primary sports meet. I request all of you to pay attention as our chief guest. The torch is now passed on to Master K. Havi Srinath of pre-primary 1A section. It is now handed over to Pradeep G. Devi Pyasri of pre-primary 1B section. The chance of taking over the torch now goes to Baby T.H. Tejaswita of pre-primary 1C section. Now moving ahead, the torch is handed over to Dr. Prasad sir to place the torch in its respective place. The cute little kids played very well and dressed up Minnie Mouse beautifully. We have the winners here who are being felicitated with the medals. Congratulations. Yes, good. Run. Next. Go.
ఎన్నో ఏళ్లుగా రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని తమ గోడు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని అప్పట్లో ఈ కాలనీని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రారంభించారని మళ్లీ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆళ్లనాని సారథ్యంలో రోడ్లను వేయించడం చాలా ఆనందంగా ఉందని 6వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ వాసులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం 6వ డివిజన్లో ఇందిరమ్మ కాలనీలో పలు సంఘ భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆళ్లనానికి స్థానిక ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పూలవర్షం కురిపిస్తూ మంగళహారతలిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా తీర్ణ కలగా ఉన్న కళని సాకారం చేసిన ఆళ్లనానికి రుణపడి ఉంటామని, అలాగే కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ కూడా డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నారని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ నోజాని పెదబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్య సుధీర్ బాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఈ రోజు మీరు 15 సంవత్సరాలు నడుస్తున్నాం. పిల్లలు కూడా బాగా నడుస్తున్నారు. చాలా బాగుందండి. చాలా సంతోషండి. ఈ రోడ్డు ఇది కూడా శాంక్షన్ అయిపోయింది. అంటే 3 పార్ట్ల కింద 350 కింద ఇచ్చాము. ఒక 50 కింద ఇదైంది, ఇంకొక 50 అది 6వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ అండి. మేము 15 సంవత్సరాల క్రితం ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన గృహాల్లో నివసిస్తున్నాం. ఆళ్లనాని గారు మా 15 సంవత్సరాల కళని నిజం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాకి మేమందరం ఇక్కడ ఆళ్లనాని గారికి కృతజ్ఞత చెప్పుకుంటాకి ఇక్కడ నుంచున్నామండి. ఆళ్లనాని గారు లోపల కాలనీలోకి వస్తున్నారని తెలిసి మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. రోడ్లన్నీ వేసారండి. లోపల రోడ్లు ఇప్పుడు మెయిన్ రోడ్ వేస్తున్నారు సార్, వేస్తారు. దాని గురించి మేము కృతజ్ఞత చెప్పుకుంటాం. ఇదివరకు రోజుల్లో కనీసం రోడ్లు లేక మంచినీళ్ళు తెచ్చుకోలేక కనీసం హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతుండేవారు అండి. ఇప్పుడు మాకు ఆ కళ నెరవేర్చినందుకు మేము కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసం ఆళ్లనాని గారి కోసం మేము ఎదురు చూస్తున్నామండి. అంటే పక్క కాలనీలోన చేయడానికి వస్తున్నారు. ఆయన వస్తున్నారని మాకు తెలిసి మేము ఇక్కడ నుంచున్నామండి. చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. ఇదేనండి. ఇది ఉన్నది కూడా ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చిన గృహాలేనండి. దానికోసం చాలా ఇబ్బందులు పడి రోడ్లు లేక చాలా చాలా హాస్పిటల్కి వెళ్ళలేక పిల్లలతో చాలా ఇబ్బంది పడిపోయామండి మేము. అలాంటిది ఈరోజు ఆ కళ మాకు నెరవేర్చిన ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం మేము ఇక్కడ నుంచున్నాం సార్. ఆళ్లనాని గారికి కృతజ్ఞతలండి. మనం 12 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డాము. ఈ కాలనీ నుంచి ఆ కాలనీకి వెళ్ళేటప్పటికి బండి ఏదో స్పోర్ట్స్ బైక్ లాగా స్కిడ్ అయిపోయి ఎంతోమంది ఫ్యామిలీలు పడిపోయిన రోజులు ఉన్నాయి. మేము ఆ బాధలన్నీ వెళ్ళి చెప్పినాక నాన్నగారు ఎమ్మటిని స్పందించి మనకి చెంచలోళ్ళు కాడి నుంచి మొత్తం ఈ గుడి దాకా మనకి రోడ్డు వేయించారు. నాన్నగారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ కు అండగా ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్లనాని తెలిపారు. ఏలూరు నియోజకవర్గంలోని మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో నూతనంగా నిర్మించిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆళ్లనాని శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానికి అసోసియేషన్ అధ్యక్షులు పతివాడ రవికుమార్, ఉపాధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ, కార్యదర్శి పంచదార వెంకట సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కప్పా త్రినాథ్, కోశాధికారి గుల్లపల్లి గంగాధర్రావు, గౌరవ సలహాదారులు పిలగల సత్యనారాయణతో పాటు కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. పోలవర్షం కురిపించి గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ ఆకాంక్షను నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అసోసియేషన్ నాయకుల కోరిక మేరకు కమ్యూనిటీ హాల్ కోసం 300 గజాల స్థలంతో పాటు భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు అందజేసినట్లు చెప్పారు.
కాలయాపన చేయకుండా భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని, అవసరమైతే మరింత సహకారాన్ని అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తొలుత చెంచుల సంక్షేమ సంఘ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ వైష్ణవ సంక్షేమ సంఘ కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే ఆళ్లనాని ప్రారంభించారు. పూజా కార్యక్రమాలను కె కృష్ణమాచార్యులు, తాయారు దంపతులు నిర్వహించారు. కార్యక్రమాల్లో నగర్ మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు, ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపై సుధీర్ బాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచు మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి ముందుగా సరే మన శాశ్వతం శివమచ్యుతం. మన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ మన కమిటీ వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా వారందరూ కూడా దాదాపుగా 400 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు ఇక్కడ. మేమందరం కూడా మా వృత్తి పైన ఆధారపడినటువంటి వాళ్ళమే. మేము ఏ చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, మాకు సంబంధించి వృత్తిపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేము మాట్లాడుకోవటానికి కానీ, మా కుటుంబాలకు సంబంధించి ఏదైనా ఒక శుభకార్యం చేసుకునే సందర్భంలో ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మా సమావేశాలు కానీ, మాకు సంబంధించిన శుభకార్యాలు కానీ చేసుకోవాలనుకుంటే వేలకు వేలు ఖర్చు పెట్టి ఆ కళ్యాణ మండపాలు కానీ, హాల్స్ కానీ బుక్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక కమ్యూనిటీ హాల్ మనం అడిగి చాలా సంవత్సరాలుగా పాపం. కానీ ఈ రోజుకి వారందరి కళ ఆశయం నెరవేరటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దానికి సంబంధించి అంతకుముందు 300 గజాలు కూడా ఇస్తే 300 గజాలు సరిపోదు, ఇంకొక 100 గజాలు పెంచమంటే అది కూడా పెంచడం జరిగింది. దానితో పాటు 5 లక్షలు ఇచ్చిన తర్వాత అయ్యా మేమందరం మధ్యతరగతి వాళ్ళం, ఒక భవనం కట్టాలంటే 5 లక్షల్లో సాధ్యం కాదు, కాబట్టి ఒక దాన్ని ఏదన్నా 10 లక్షలు అయినా చేయమని అడిగారు మన కమిటీ, మన భాస్కర్ గారు కానీ ఇతర పెద్దలు అందరూ కూడా. అడిగితే వారందరికి సంబంధించి మన కమిటీ పెద్దలు అడిగిన దాని మీద దాన్ని కూడా 10 లక్షలకు పెంచుతూ నేను అన్నట్లుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం కాకుండా ప్రారంభోత్సవాన్ని కూడా మరింత ఘనంగా మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ విధంగా ఈ కార్యక్రమంలో మరి భాగస్వాములై ప్రతి ఒక్కరూ కూడా ఇది మీ భవిష్యత్తుకు, మీ సమస్యల పరిష్కారానికి జరిగేటువంటి ఒక అంకురార్పణ కార్యక్రమం కింద మీరందరూ కూడా భావించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ఆ సమయంలో ఏదైనా అడ్డంకులు వచ్చినా, ఏదన్నా సమస్యలు వచ్చినా నేను కూడా భవనం పూర్తయ్యే వరకు కూడా నేను కూడా మీతో పాటు నా సహకారం ఇస్తానని మీ అందరికీ సవినంగా మనవి చేస్తూ ఈరోజు ఇంతమంది మన సహోదరుల సమక్షంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుని మీ అందరి ఆనందంలో, సంతోషంలో మరి నేను కూడా పాల్పంచుకునే అవకాశం కలిగజేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో శంకుస్థాపన కార్యక్రమమే కాకుండా ప్రారంభోత్సవం కార్యక్రమంలో కూడా అతి త్వరలో మనం అందరం కలుద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కళ మన నానీబాబు గారి వల్లే అది నెరవేరింది. వారు అన్నారు, బాబు గారు చెప్పారు బాసరా మీకు స్థలం ఇస్తామన్నారు, 300 గజాల స్థలం అనుకున్న ప్రకారం ఇచ్చారు. దాన్ని మళ్ళీ మొన్న ఒక 100 గజాలు పెంచి 400 గజాలు ఇచ్చారు. ఫస్ట్ సార్ అన్నారు 5 లక్షలు గ్రాంట్ చేద్దామన్నారు, ఇప్పుడు దాన్ని ఒక 10 లక్షలు చేశారు. దయచేసి ఇక మీద మనం చేసే కార్యక్రమం ఇక్కడ ఒక మంచి భవన నిర్మాణం చేసుకొని మళ్ళీ మా నానీబాబు గారి చేతే దాన్ని మళ్ళీ భవన నిర్మాణం కూడా అయిన తర్వాత ఓపెనింగ్ కూడా చేయించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి తరఫున మీకు ఒకసారి పాదావందనం చేస్తూ మరి అలాగే ఇప్పుడు సార్ చేతుల మీద గెలిచిన వెంటనే ఇక్కడే మళ్ళీ మన అందరి సమక్షంలో ఆయన అమృత హస్తాల మీదుగా ఇది ఓపెన్ చేసుకుంటామని సార్ ఈ సభ తెలియజేస్తా ఉన్నా. మరి
కళింగ కుటుంబ సభ్యులకు వివాహ శుభ కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా భవనం నిర్మించడంలో సంఘ కార్యవర్గ సభ్యుల కృషి అభినందనీయమని ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి బడేటి చంటి తెలిపారు. నగరంలోని 19వ డివిజన్ హనుమాన్ నగర్లో నూతనంగా నిర్మించిన కళింగ సంక్షేమ భవన ప్రారంభోత్సవానికి బడేటి చంటి హాజరయ్యారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో కళింగ సంక్షేమ సంఘ కార్యవర్గ సభ్యుల కృషి ఎంతో ఉందని అన్నారు. కళింగ కుటుంబ సభ్యులకు తన పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని బడేటి చంటి తెలిపారు. ఏలూరులో స్థానిక 35వ డివిజన్ విమలాదేవి స్కూల్ నందు పల్స్ పోలియో కార్యక్రమానికి ఏలూరు నగర డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు హాజరయ్యారు. 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ WHS సెక్రటరీ AWW నర్సింగ్ స్టూడెంట్స్ గృహ సారథులు కాగాని అచ్చుబాబు, పి అప్పారావు, కె రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావటం ఖాయమని కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజారాణి కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన పోలవరం ఇన్ఛార్జి చిర్రి బాలరాజుతో కలిసి సొంగ రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఈ సమావేశం నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన జిల్లా కార్యదర్శి కరాటం సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో రాజీవ్ రాణి కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి భారీ మీటింగ్ ఇక్కడ జరగబోతుంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చింతలపూడి టీడీపీ జనసేన అభ్యర్థిగా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. మరి దాని తర్వాత ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా కూర్చొని మరి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, ప్రచారం ఎలాగా చేయాలి, మరి నాయకులతోటి అందరిని కలుపుకొని ఎలాగా ముందుకు వెళ్ళాలనే విషయం మీద ఈ రోజు అందరూ కూడా కూర్చొని మాట్లాడాలని మేము ఎదురు చూస్తున్నాం. ఈ మీటింగ్ కి మరి 4 మండలాల నుంచి కూడా మరి భారీ సంఖ్యలో మరి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వస్తున్నారు. దగ్గర 1500 నుంచి 2000 దాకా అనుకుంటున్నాము. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా నాకు ఓటేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీని గెలిపించి మరి రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చుకోవాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం మండలంలో జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అలాగే కార్యకర్తలు, నాయకులు అందరితో కూడా ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికలకు ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి అనేటువంటి మెసేజ్ ని కార్యకర్తలకి మేము అందరం కూడా అందించడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తించుకుంటున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఉమ్మడిగా జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ ఉమ్మడి గవర్నమెంట్ ని స్థాపించడం ఖాయం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. నమస్తే.